నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సంక్షేమ పథకాలపై కలెక్టర్లతో కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష. జూన్ 2 నుంచి కేసీఆర్ కిట్ల పంపిణీ, 20 నుంచి గొర్రెల కొనుగోళ్లకు ఆదేశాలు. లబ్ధిదారుల ఎంపికలో ఒత్తిళ్లకు తలొగ్గరాదన్న కేసీఆర్, అక్రమాలను సహించబోనని స్పష్టీకరణ. అర్హులందరికీ అందాలని దిశానిర్దేశం. ఏపీలో ఈ నెల 15 నుంచి 3 నెలలు జల సంరక్షణ ఉద్యమం. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలకు చంద్రబాబు పిలుపు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ప్రధాని మోదీ భేటీ. రాష్ట్రపతి ఎన్నిక, రాజకీయ పరిణామాలపై చర్చ. హాజరైన చంద్రబాబు. కీలక రంగాల్లో పరస్పర సహకారంపై భారత్ ఆస్ట్రేలియా 6 ఒప్పందాలు. ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు అవగాహన. భారత నౌకాదళ అధికారికి ఉరిశిక్ష విధించిన పాక్ సైనిక కోర్టు. అమలుకు సైన్యాధ్యక్షుడి నిర్ణయం. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం. తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు ఆస్కారం ఇవ్వకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో సూచించారు. గర్భిణులకు 12,000 రూపాయల ఆర్థిక సహాయం, కేసీఆర్ కిట్ల పంపిణీ, ఒంటరి మహిళలకు భృతి పథకాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభిస్తామని, అందుకు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని, ఈ పథకాల అమలుకు సంబంధించి పూర్తి అధికారాలను కలెక్టర్లకే అప్పగించినట్లు గుర్తు చేసిన కేసీఆర్, ఈ పథకాల అమల్లో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వరాదని సూచించారు. 2 పడక గదుల ఇళ్లు, గొర్రెపిల్లల పంపిణీ, ఒంటరి మహిళల భృతి, బీడీ కార్మికులకు పింఛన్లు తదితర పథకాలకు మొత్తం 10 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుందని, లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కావద్దని కలెక్టర్లకు స్పష్టం చేశారు. గొర్రెపిల్లల పంపిణీ పథకంపై సుదీర్ఘంగా జరిగిన చర్చలో పథకం అమలుపై కలెక్టర్ల అభిప్రాయాలు, సూచనలను తీసుకున్నారు. తెలంగాణ మాంసం విక్రయానికి కేంద్రం కావాలని, గొర్రెల పెంపకం శాశ్వత ఆదాయ వనరు కావాలని కేసీఆర్ చెప్పారు. గొర్రెపిల్లల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే విడుదల చేశామన్న సీఎం, 18 ఏళ్ల పైబడిన గొల్ల, కురుమ వ్యక్తులను 50 రూపాయల సభ్యత్వ రుసుముతో సంఘాల్లో చేర్చాలని తెలిపారు. కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు అవసరమైతే కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పశువైద్యులతో కూడిన బృందం ఇతర రాష్ట్రాల్లో గొర్రె పిల్లలను కొనుగోలు చేయాలని, ఈ ప్రక్రియ జూన్ 20 నుంచి చేపట్టాలని సూచించారు. అవసరమైతే లబ్ధిదారులను కూడా పిలవాలని సూచించారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గానికి 1,400 2 పడక గదులను నిర్మిస్తామని, ఆర్డీఓ, ఎంఆర్ఓ సహకారంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని కేసీఆర్ కలెక్టర్లకు తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసం ఆధార్తో అనుసంధానించడం సహా గ్రామసభలో లాటరీ ద్వారా ఎంపిక చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 2.5 నుంచి 3 లక్షల మంది ఒంటరి మహిళలను గుర్తించి వారికి భృతి అందించాలని, భవిష్యనిధి ఖాతాలున్న 81,000 మంది బీడీ కార్మికులకు పింఛను పథకాన్ని అమలు చేయాలని సీఎం చెప్పారు. గర్భిణీ స్త్రీలకు 12,000 రూపాయల ఆర్థిక సహాయం పథకం కోసం గర్భిణీలు 12వ వారంలోపు పేర్లు నమోదు చేసుకునే విధంగా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్ల పుడితే 1,000 రూపాయల అదనపు సాయం ఇవ్వాలని, పుట్టిన బిడ్డలకు 100% టీకాలు వేయించే విధంగా చూడాలని సూచించారు. ఈ పథకం అమలు కోసం 350 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 102 ఏరియా ఆసుపత్రులు, 7 బోధనాసుపత్రుల్లోని ప్రసవాల గదులను ఆధునికీకరించాలని కేసీఆర్ తెలిపారు. ఈ దశలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యుల కొరత ఉందని కలెక్టర్లు చెప్పగా, ఆయా ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాన్ని రూపొందించాలని కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇదే సమయంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు, పోలీస్ భవనాల నిర్మాణం ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నిక సహా తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఎన్డీఏ మిత్రపక్షాలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మెహబూబా ముఫ్తీ సహా ఎన్డీఏలోని 32 పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న శివసేన తరపున
ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే కూడా హాజరైన ఈ భేటీలో రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి రాష్ట్రపతి పదవి దళిత వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని భావిస్తున్న కేంద్రం ఈ దిశలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడమే ఇవాల్టి భేటీ లక్ష్యమని తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రెండోసారి జరుగుతున్న ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరూ కలిసి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా సాధించిన అఖండ విజయంపై చంద్రబాబు అమిత్ షాకు అభినందనలు తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందుతున్న సాయంపై ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను త్వరితగతిన అందించే విషయంలో సహకరించాలని కోరారు. భారత రవాణా రంగంలో కీలక సంస్కరణగా భావిస్తున్న మోటారు వాహన సవరణ బిల్లు 2016కు లోక్సభ ఆమోదం తెలిపింది. 100% ఈ పాలన, నకిలీ డ్రైవింగ్ లైసెన్సుల ఏరివేత, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధించే విధంగా నిబంధనలు కలిగిన ఈ బిల్లును లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. రవాణా రంగంలో అవినీతి నిర్మూలనకు బిల్లులో పటిష్ట నిబంధనలు పొందుపరిచినట్టు ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశంలో సుమారు 30% నకిలీ లైసెన్సులు ఉన్నాయన్న గడ్కరీ ప్రతి ఏడాది 5 లక్షల ప్రమాదాలు జరుగుతుంటే 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు మార్చే దిశలోనే మోటారు వాహన సవరణ బిల్లు 2016ను తెచ్చినట్టు వివరించారు. అనంతరం సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. ट्रांसपोर्ट सेक्टर में काफी चेंजेस हमने किए हैं और जब हम 2 लाख किलोमीटर नेशनल हाईवे करेंगे तो देश का 80% ट्रैफिक नेशनल हाईवे पे चलेगा। केवल इतना ही नहीं किया है, तो 10,000 पीसीयूज का ट्रैफिक अगर होगा तो वहाँ 4 लेन करेंगे और 20,000 पीसीयूज का ट्रैफिक आएगा तो वहाँ 6 लेन करेंगे। और हम 11 एक्सप्रेस हाईवे बना रहे हैं, उसमें से दिल्ली जयपुर है, दिल्ली कटरा है, हैदराबाद बेंगलोर है, विजयवाड़ा हैदराबाद है, बड़ौदा मुंबई है, दिल्ली मेरठ है। दिल्ली मेरठ का काम जोरों में शुरू है। దక్షిణ భారతీయులను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ నేత తరుణ్ విజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై లోక్సభలో దుమారం రేగింది. తరుణ్ వ్యాఖ్యలకు నిరసనగా విపక్షాలు ఆందోళనకు దిగగా సభ పలుమార్లు వాయిదా పడింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే తరుణ్ విజయ్ వ్యవహారంలో తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ అభ్యర్థనను తోసిపుచ్చిన స్పీకర్ సుమిత్రా మహాజన్ శూన్యగంటలో ఈ అంశంపై చర్చించేందుకు అవకాశం ఇస్తానని చెప్పారు. అందుకు అంగీకరించిన విపక్ష సభ్యులు సభా మధ్యంలోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగగా లోక్సభ కాసేపు వాయిదా పడింది. తర్వాత ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తరుణ్ వ్యాఖ్యల అంశాన్ని ప్రస్తావించారు. దేశద్రోహం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వివరణ ఇచ్చినప్పటికీ శాంతించని కాంగ్రెస్ సభ్యులు మరోసారి సభా మధ్యంలోకి దూసుకెళ్లి ఆందోళన కొనసాగించగా లోక్సభ మరో 2 సార్లు వాయిదా పడింది. जो साउथ इंडिया में रहने वाले लोग हैं वो इस देश के नागरिक है या नहीं, मैं जानना चाहता हूं, बिकॉज ही हिमसेल्फ हैज टोल्ड लाइक दिस, वी आर लिविंग विद ब्लैक्स। मीन्स ये कहां से आए? क्या जर्मनी से आए? ये क्या हिटलर के वंशज है? पूरे गोरे हैं? This shows that your mentality. You want to divide India. You want to separate us. You want that each state should assert for its independence. This itself shows the government is backing such ideologies. What action you are going to take against him? पहली बात तो अध्यक्ष महोदया मैं स्पष्ट करना चाहता हूं, भारत एक सेकुलर कंट्री है, लेकिन कास्ट, क्रीड, रिलीजन अथवा कलर के आधार पर डिस्क्रिमिनेशन की किसी भी सूरत में इस देश में इजाजत नहीं दी जा सकती है। और उन्होंने कहा है कि जो कुछ भी हमने कहा है वह इनडिफेंसिबल है, एंड फॉर दिस आई सिंसियरली अपोलोजाइज। इसलिए अध्यक्ष महोदया मैं ये कहना चाहूंगा, जब उन्होंने अपॉलजी टेंडर कर दी है तो उसके बाद इस सवाल को यहां पर उठाने का कोई औचित्य नहीं है। ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు, వ్యవస్థాగత నేరాల కట్టడి సహా కీలక రంగాల్లో పరస్పర సహకారమే లక్ష్యంగా భారత్, ఆస్ట్రేలియా 6 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధానులు నరేంద్ర మోదీ, మాల్కమ్ టర్నబుల్ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో 2 దేశాలు ఈ మేరకు సరికొత్త స్నేహ గీతం ఆలపించాయి. సమగ్ర ఆర్థిక సహకారం ఒప్పందంపై ముందడుగు వేయలేకపోయిన భారత్, ఆసీస్ ఆ అంశంపై సాధ్యమైనంత త్వరగా మరోమారు చర్చలు జరపాలని నిర్ణయించాయి. 2015లో ఆస్ట్రేలియా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్ వచ్చిన మాల్కమ్ టర్నబుల్ 2 దేశాల మైత్రి బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీతో విస్తృత చర్చలు జరిపారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశమైన ఇరువురు ప్రధానులు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలు సహా ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ విషయాలపై సమాలోచనలు చేశారు. భారత్, ఆస్ట్రేలియా బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఇప్పటి వరకు సాధించిన పురోగతిని సమీక్షించి భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై ఓ అవగాహనకు వచ్చారు. ఉగ్రవాదంపై పోరు, పౌర విమానయాన భద్రత,
పర్యావరణం, క్రీడలు, రోదసి, వైద్య రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని మోదీ, టర్నుబుల్ నిర్ణయించగా అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాల్ని రెండు దేశాల అధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత కోసం భారత్, ఆసీస్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని ఒప్పందాల మార్పిడి తర్వాత ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. We are also aware that in this globalized world, challenges like terrorism and cybersecurity extend beyond the boundaries of our region and therefore require global strategy and solution indeed. We also agree that strong regional institutions are necessary for peace, prosperity and sense of balance in our region. We would therefore actively work to cooperate more closely with members of the East Asia Summit and the Indian Ocean Rim countries to pursue our common interests. భారత్, ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం చేసుకోవడంపై విస్తృత చర్చలు జరిపినా ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోయినట్లు మాల్కమ్ టర్నుబుల్ వెల్లడించారు. రెండు దేశాల అధికారులు త్వరలో సమావేశమై ఈ అంశంపై ప్రతిష్టంభనకు తెరదించేందుకు కృషి చేయాలని మోదీ తాను తీర్మానించినట్లు వెల్లడించారు. మరెన్నో రంగాల్లో రెండు దేశాలు సహకరించుకునేందుకు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. And likewise, there's the potential to work with your government, Prime Minister, as you pursue your ambition to train 400 million Indians over the next few years. Our world-class skills training system can help India build scale quickly. We will continue to ensure that we provide outstanding opportunities for Indian students and also that Australian students learn more about India by visiting and studying here, including through the scholarships and grants supported by my government's New Colombo plan. పౌర అణు ఇంధన ఒప్పందానికి అనుగుణంగా భారత్కు సాధ్యమైనంత త్వరగా యురేనియం సరఫరా చేస్తామని టర్నుబుల్ స్పష్టం చేశారు. అనంతరం ఆసీస్ ప్రధాని టర్నుబుల్, ప్రధాని మోదీ కలిసి కొన్ని గంటలు ఉల్లాసంగా గడిపారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఇరువురు నేతలు అక్కడి నుంచి ప్రఖ్యాత అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఢిల్లీలో ఉదయం నుంచి బిజీగా గడిపిన ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్నబుల్, ప్రధాని మోదీ సాయంత్రం కాస్త ఉల్లాసంగా గడిపారు. ఇరువురు నేతలు ఢిల్లీ మండీ హౌస్ వద్ద మెట్రో రైలెక్కి అక్కడి నుంచి అక్షర్ధామ్ వరకు ప్రయాణించారు. ఇరువురు నేతలను చూసిన ప్రయాణికులు ఆనందంతో మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రయాణంలో ఢిల్లీ మెట్రో వ్యవస్థ విశిష్టతను మోదీ టర్నబుల్కు వివరించారు. ఇద్దరు నేతలు సరదాగా సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయ సందర్శనకు వెళ్లిన ఇరువురికి దేవాలయ పెద్దలు పూలదండలతో స్వాగతం పలికారు. పవిత్ర కంకణాన్ని కట్టారు. ఈ కంకణం విశిష్టతను టర్నబుల్కు వివరించిన మోదీ ఆయనతో కలిసి ఆలయం మొత్తం కలియదిరిగారు. కాసేపు గుడిమెట్లపై సేద తీరారు. విశాలమైన ఆలయ ప్రాంగణాన్ని తిలకించేందుకు ఇద్దరు ప్రధానులు సహా ఆస్ట్రేలియా మంత్రులు, ప్రతినిధులు గోల్ఫ్ కార్ట్లో పయనించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 15 నుంచి జులై 15 వరకు ప్రతి వ్యక్తి జల సంరక్షణ ఉద్యమం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సీఎస్ దినేష్ కుమార్తో కలిసి నీరు ప్రగతి పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన జల సంరక్షణ ఉద్యమంలో పాల్గొనడం సామాజిక బాధ్యతగా భావించాలని నిర్దేశించారు. ఈ ఉద్యమం జాతీయ స్థాయిలో నమూనాగా నిలవాలన్న బాబు నీటిని సక్రమంగా వినియోగించుకుంటే వ్యవసాయంలో 25% వృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఏ ఊళ్ళో పడిన వర్షపు నీరు ఆ ఊళ్ళోనే భూగర్భ జలంగా మారాలన్న ఆయన ఎక్కడా ఒక్క మొక్క చెట్టు ఎండకుండా చూడాలని, పర్యావరణం కాపాడాలని ఆదేశించారు. అన్ని మార్గాలు అనుసరించి సముద్రంలోకి నీరు వృధాగా పోకుండా ఆపుదామన్న బాబు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు జల సంరక్షణ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అవుతుందని సూచించారు. ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలానికి సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తరలి వెళ్లాలని, జల సంరక్షణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం త్వరలోనే ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని తెరాస సర్కార్ నిర్ణయించింది. పట్టణ ప్రాంత చెరువుల పరిరక్షణపై సమీక్ష నిర్వహించిన మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మొదటి దశలో ప్రతి మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాల్లో ఒక్కో చెరువును అభివృద్ది చేయాలని సూచించారు. నగర ప్రాంతాల్లోని చెరువులు కబ్జాలకు గురికాకుండా పరిరక్షించడం సహా సుందరీకరించేందుకు సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం హద్దులు నిర్ధారించి సాధ్యమైనంత త్వరగా ఫెన్సింగ్ వేయాలని తెలిపారు. చెరువుల భూములపైన ఉన్న కేసుల పరిష్కారం
పరిష్కారానికి ప్రయత్నించాలని సూచించారు. హైదరాబాద్ నగర పరిధిలో చెరువుల పరిరక్షణ అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, జలమండలి, కాలుష్య నియంత్రణ మండలి, పర్యాటక శాఖల అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. చెరువుల్లోకి మురికినీరు రాకుండా ఎస్టీపీలు నిర్మించే అంశాన్ని జలమండలి పరిశీలించాలని, పారిశ్రామిక వ్యర్థాలు చేరకుండా కాలుష్య నియంత్రణ మండలి పనిచేయాలని చెప్పారు. అటు హైదరాబాద్లో చెరువుల అభివృద్ధికి 100 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపిన అధికారులు 30 చెరువులకు ఫెన్సింగ్ వేసినట్టు వివరించారు. భవిష్యత్ తరాలకు నీటి కష్టాలు రాకుండా ఉండాలంటే జలసిరులను ఉడిసిపట్టాలంటూ తెలంగాణలోని పలుచోట్ల ఈటీవీ, ఈనాడు, సుజలాం సుఫలాం సదస్సులు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరంలో 50 ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి తండా జరిగిన సుజలాం సుఫలాం కార్యక్రమంలో 176 ఇంకుడు గుంతల తవ్వకాన్ని డీఆర్డీఏ పీడీ జగత్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. జనగామ జిల్లా గుండాల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సుజలాం సుఫలాం అవగాహన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ జలమండలి కార్యాలయంలో నిర్వహించిన సుజలాం సుఫలాం సదస్సుకు హాజరైన హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, జలమండలి ఎండీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, ఈనాడు మేనేజర్ రమేష్ తెలంగాణలో జలసిరులను ఉడిసిపట్టాలని పిలుపునిచ్చారు. విలేజ్లలోనే, రూరల్ ఏరియాలోనే పడ్డటువంటి 100 సెంటీమీటర్ల వర్షంలో 10 సెంటీమీటర్ల లోపల పోతుంది, మిగతా 90 సముద్రానికి వెళ్ళిపోతుంది. హైదరాబాద్ లాంటి నగరంలో 1 సెంటీమీటర్ కూడా లోపల పోవటం లేదు. మనం పడితే ఊకే నయనానందమే. హైదరాబాద్లో మేఘం చూస్తే భయం. కారణం ఏంటంటే దీనివల్ల నాకేం ఉపయోగం లేదు. అంటే హైదరాబాద్ కమిషనర్గా టెన్షన్ ఉంటుంది అంతే. రోడ్లు పాడైతాయని, డ్రైన్స్ ఇదవుతాయని, వెహికల్ అంతా మీదంతా ఇరుక్కుంటారని తప్పితే దానివల్ల ఒక చుక్కీడు ఉండదు. అది పోనీ ఇదంతా అయితే అయింది టెంపరీగా, కొన్ని కనీసం ఇంకుతాయంటే ఏమి ఇంకో కొంత డ్యామేజ్ అవుతుంది. నీటి సంరక్షణకు ఉద్యమిద్దామంటూ గుంటూరులో ఈటీవీ, ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం సదస్సు పిలుపునిచ్చింది. సదస్సుకు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, ఎమ్మెల్యే ముస్తఫా, జిల్లా అధికారులు హాజరై జల సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రతి ఇల్లు, కార్యాలయాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఉండాల్సిన అవసరం ఉందని సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. తక్కువ పడినటువంటి వర్షాన్ని సంవత్సరానికి సరిపడా మనం వినియోగించుకునేటువంటి దానికి మనం పొదుపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీటికి ప్రాధాన్యత పెరిగింది. కొన్ని దేశాల్లో అయితే మంచినీళ్ళు ఇతర దేశాల నుంచి తెప్పించుకునేటువంటి దేశాలు కూడా ఉన్నాయి. నీటి విలువ మీరు తెలుసుకునేటువంటి విధంగా ప్రతి గ్రామంలో నీరు ప్రగతి చేపడుతున్నాం. దానిలో భాగమే ఈనాడు, ఈటీవీ, సుజలాం సుఫలాం. ప్రతి వర్షపు నీటి బొట్టుని పొదుపు చేయాలి, భూగర్భ జలాలుగా మార్చాలి. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదంపై బజాజ్ కమిటీ నివేదిక రాగానే నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య జటిలంగా మారిన జల వివాదాలు పరిష్కరించాలని తెరాస రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ ఈ మేరకు సమాధానమిచ్చారు. बजाज कमेटी बनाई गई थी, वाटर डिस्प्यूट जो था आंध्र प्रदेश और तेलंगाना का, उसको सोल्व करने के लिए 3 महीने का समय था कमेटी को अपनी रिपोर्ट देने के लिए. जनवरी को रिपोर्ट कमेटी बनाई गई थी. उससे पहले रिकॉन्स्टिट्यूट की गई थी कमेटी, क्योंकि तेलंगाना सरकार का किसी मेंबर को लेकर ऑब्जेक्शन था, उसको हटाया गया था दोबारा. उसके बाद 3 महीने हो चुके हैं. कमेटी ने अपनी आंध्र प्रदेश सरकार से भी और तेलंगाना सरकार से भी जो रिपोर्ट मांगी थी, कितना पानी अवेलेबल है, किस डैम में कितना है, सारी की सारी रिपोर्ट्स 3 महीने के दौरान न आंध्र प्रदेश सरकार न तेलंगाना सरकार, अभी तक किसी भी सरकार ने रिपोर्ट सबमिट नहीं की है. जब तक रिपोर्ट प्रदेश सरकार से नहीं आती, जब तक बजाज कमेटी इस बारे में निर्णय नहीं ले सकती. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం రామోజీ గ్రూపు ఫిల్మ్ సిటీలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించింది. 10 రోజులు సాగే ఈ కార్యక్రమాన్ని కేర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ఎన్ విష్ణు ఎస్ రెడ్డి, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఫిల్మ్ సిటీ, ఈనాడు, ఈటీవీ, ఉషాకిరణ్ మూవీస్ సహా వివిధ విభాగాల ఉద్యోగులకు ఈ శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ శిబిరం ప్రారంభ కార్యక్రమంలో రామోజీ గ్రూపు మానవ వనరుల విభాగ అధిపతి గోపాలరావు, గ్రూపు ఉన్నతోద్యోగులు ఎస్ఎల్కే ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకే తాము ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని మానవ వనరుల విభాగ అధిపతి గోపాలరావు స్పష్టం చేశారు. మెడిక్లెయిమ్ పెట్టారు మేనేజ్మెంట్ వారు, తర్వాత పర్సనల్ యాక్సిడెంట్ పెట్టారు, తర్వాత గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పి మాట్లాడాము. ఇవన్నీ కాకుండా ఇవన్నీ సరిపోవు. రోజు నిత్యం మన హెల్త్ బాగుంటేనే ఈ పరిస్థితులు రావు, మనం క్లెయిమ్ చేయాల్సిన పరిస్థితి రాదు అనే ఉద్దేశంతో మేము మేనేజ్మెంట్ వారికి అప్రూవల్తో సంవత్సరానికి ఇలాంటి మెడికల్ క్యాంపులు కనీసం 2 పెట్టాలి.
6 నెలలకు ఒకటి పెట్టాలి. ఈ సంవత్సరంలో కేర్ హాస్పిటల్ వారితో మనం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. I hope the employees will make use of our services and get benefit from this camp. We are here, I think, for 10 days, and every day most of the specialties are covering. I wish all of you will, whoever need our help, will get benefited from this mega camp. I thank you very much for giving us the opportunity to be here. For all the management, thank you. కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. పున్నమి వేళ జగదభిరాముడు మరికొద్ది క్షణాల్లో సీతమ్మ మెడలో 3 ముళ్లు వేయనుండగా గవర్నర్ నరసింహన్ దంపతులు దశరథ రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ కోదండరాముడి కళ్యాణోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కళ్యాణాన్ని తిలకించేందుకు ప్రత్యేక తెరలను ఏర్పాటు చేశారు. ఆ లోక కళ్యాణోత్సవాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. 3 దోసిళ్ళు ముత్యాలు ముంచి శ్రీరాము సీతపై తలంబ్రాలు ముంచే సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే మాలలు మార్చిరి మహిపతులు చూడ బాలలందరూ గూడి చాలా పాటలు పాడ సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే కొంగు వసిష్ఠుండు గొప్పున వసిష్ఠుండు పొంగునయ్యంబు పోషింపజేసెను సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ. భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. 2016 మార్చిలో ఇరాన్ నుంచి పాకిస్తాన్లోకి అక్రమంగా ప్రవేశించి ఆ దేశానికి వ్యతిరేకంగా గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై కుల్భూషణ్ ను అరెస్టు చేసింది. భారత నిఘా సంస్థ రా తరపున ఆయన గూఢచర్యం చేస్తున్నారని పాక్ ఆరోపణ. ఈ అంశంపై విచారణ చేపట్టిన సైనిక న్యాయస్థానం కుల్భూషణ్ బలోచిస్తాన్, కరాచీలో గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడినట్టు నిర్ధారించింది. ఈ విషయాన్ని పాక్ సైనిక జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ధృవీకరించారు. తాను గూఢచర్యం చేస్తున్నట్టు జాదవ్ అంగీకరించారని తెలిపారు. కుల్భూషణ్ కు పాక్లోనే ఉరిశిక్ష అమలు చేస్తామని ప్రకటించారు. కుల్భూషణ్ తమ దేశ నౌకాదళ మాజీ అధికారి అని అంగీకరించిన భారత్ ఆయన గూఢచారి మాత్రం కాదని అప్పుడే స్పష్టం చేసింది. భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కు సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయాలన్న పాక్ సైన్యాధ్యక్షుడి నిర్ణయంపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సాధారణ న్యాయ సూత్రాలను పాటించకుండానే పాక్ సైన్యం జాదవ్ కు ఉరిశిక్ష అమలు చేస్తే అది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగానే భావించాల్సి వస్తుందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు భారత్లో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ ను తన కార్యాలయానికి పిలిపించుకున్న జయశంకర్ జాదవ్ కు ఉరిశిక్ష అమలు చేయడంపై భారత వైఖరిని స్పష్టం చేశారు. అసలు జాదవ్ తప్పు చేశాడని చెప్పేందుకు సరైన ఆధారాలే లేవన్న జయశంకర్ అతన్ని ఇరాన్లో అపహరించి తప్పుడు అభియోగాలపై విచారణ జరిపించారని పేర్కొన్నారు. మరోవైపు జాదవ్కు ఉరిశిక్ష అమలు చేయాలన్న పాక్ నిర్ణయానికి నిరసనగా భారత్లోని వేర్వేరు జైళ్లలో ఉన్న 7 పాకిస్తానీల విడుదలను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై విస్తృత దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీరభద్ర సింగ్ ను ప్రశ్నించేందుకు సిద్దమైంది. విచారణ కోసం ఈ నెల 13న దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. 2009-11 మధ్య వీరభద్ర సింగ్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుటుంబం 10 కోట్ల రూపాయల మేర అక్రమాస్తులు కూడబెట్టిందన్న ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇటీవలే ఢిల్లీలో వీరభద్ర సింగ్ కు చెందిన 27 కోట్ల రూపాయల విలువైన తోట బంగ్లాను జప్తు చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.